మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి అన్నాం. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో మొదటి 100 సహజ సంఖ్యలు అంటే ఏంటియో తెలిస్తేనే కదా మనం అవేంటియో చెప్పగలం మనం. కాబట్టి బేసిక్స్ ఒకసారి చూసుకోవాలి మనం. సో సహజ సంఖ్యలు అన్నాడు, మొదటి 100 సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిది మనకు? సమ్ ఈక్వల్స్ టు n ఆఫ్ n ప్లస్ 1/2. n ఆఫ్ n ప్లస్ 1/2. సో n అంటే ఇక్కడ 100 అన్నాడు కాబట్టి 100 తీసుకుంటే 100 ప్లస్ 1/2. సో 100 ఇంటూ 101/2 ఈక్వల్స్ టు ఇది 50 ఇంటూ 101 ఈక్వల్ టు 5050. ఇది సమ్ అన్నమాట. సో నెంబర్స్ ఎన్ని సార్ ఇక్కడ మనకు? 100 నెంబర్స్ అనమాట. యావరేజ్ అంటే ఏమనుకున్నాం మనము? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనమాట. రాసుల మొత్తం వచ్చేసి ఎంత ఇక్కడ మనకు? 5050 అనమాట. 5050. సో నెంబర్స్ వచ్చేసి ఎన్ని? 100. సో ఇక్కడ మనకు ఇందులో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 2 జీరోస్కు 2 డెసిమల్స్ వస్తాయి. అంటే ఫైనల్గా నీ ఆన్సర్ వచ్చేసి 50.5 లేదా 50.50 అని కూడా అనొచ్చు అనమాట. సో రైట్, ఇక్కడ మనకి ఇందులో ఇలా కాకుండా మనకు ఇంత చేయడానికి అంత టైం ఉండదు మన కాంపిటేటివ్లో కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎలా చేసుకోవచ్చు అంటే సహజ సంఖ్యలో అన్నాడు. సో 1 2 3 4 5 అప్ టు మనకు 100 వరకు అన్నాడు. ఇందులో మనకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వరుస క్రమం ఇచ్చినప్పుడు ఈక్వల్గా డిఫరెన్స్ అంటే ప్రక్క నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ కనుక ఈక్వల్గా ఉంటే, ఇక్కడ గ్యాప్ చూడండి సార్, 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. అలా ఈక్వల్గా డిఫరెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఈక్వల్గా డిఫరెన్స్ కనుక వస్తే, డిఫరెన్స్ ఈక్వల్గా కనుక ఉంటే స్టార్టింగ్ నెంబర్ and ending number by 2 is the average అన్నమాట. ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ is the average. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1 అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 100 అనమాట. సో 1 ప్లస్ 100/2 అంటే 101/2. 101/2 అనకూడదు. 101లో హాఫ్ అంటే ఈజీగా అర్థమవుతుంది మనకు. సో 101లో హాఫ్ అంటే ఎంత మనకు? 50.5 is the answer.